హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్తీగా టేస్టీగా ఈరోజు డ్రై ఫ్రూట్స్ బనానా స్మూదీ తీసుకొచ్చానండి. రోజు టిఫిన్ చేసి చేసి బోర్ కొట్టిందా, లేకపోతే తినడానికి విసుగ్గా ఉందా? ఇదైతే హై ప్రోటీన్ అండి. చూడండి, నేను ఇందులో మీ ఇంట్లో ఏది ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి, నేను ఇవి వేసాను. అన్నీ ఒక గుప్పుడు తీసుకున్నాను. ఏవంటే వాల్నట్స్ ఒక గుప్పుడు, కిస్మిస్ 4 ఖర్జూరం అండి, పిక్క తీసేసి, తర్వాత 4 అంజీరు, ఒక గుప్పుడు పిస్తా, బాదం, తర్వాత కాజు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఒక గుప్పుడు పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానండి. చియా సీడ్స్ తప్ప మిగతా అన్నీ కూడా 2-3 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మనం నైట్ సోక్ చేయడం కోసం వాటర్ పోసుకొని చక్కగా సోక్ చేసుకోండి. తర్వాత ఈ కడుక్కున్న తర్వాత ఈ మునిగేటట్టు వాటర్ పోసుకోండి. ఒక 1/2 లీటర్ పట్టినాయి నాకైతే. చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా చక్కగా వీటిని నానబెట్టుకోండి. పొద్దున్న టిఫిన్కి కదా. నేను ఎలా నానబెట్టాను, పొద్దున్న ఏం చేయొచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి. పొద్దున్న నాకు చక్కగా నానిన తర్వాత నేను ఇందులో ఇంకా కొంచెం హై ప్రోటీన్ కోసం దీంట్లో మేము తామర గింజలు అంటాం కదా, ఇదేనండి పూల్ మకానా. ఆయిల్ వేయకుండా చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక గుప్పుడు అనేది మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పౌడరు, కొంచెం చిన్నగా ముక్కలు అయ్యేటట్టు చక్కగా మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం పౌడర్ పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసం. చూడండి, ఇందులో మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నామో నైట్, ఆ వాటర్తో సహా వేసి చక్కగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి, ముక్కలు ఏమీ లేకుండా. ముక్కలు ఉన్నా పర్వాలేదు, కానీ మనం చేసే స్మూదీ కాబట్టి స్మూత్గా పిల్లలు కూడా ఏమీ ఆరకుండా చక్కగా అందులో అన్నీ తినేస్తారనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా అయింది. నేను ఇందులో 2 బనానాస్ యాడ్ చేసుకుంటున్నానండి, బాగా పండియి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తర్వాత ఇంట్లో క్వాంటిటీని బట్టి ఎంతమంది ఉంటున్నారో చూసి పెంచడం లేదంటే తగ్గించడం చేసుకోండి. నేనైతే 2 బనానాస్ వేసుకున్నాను నా క్వాంటిటీని బట్టి. చక్కగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో స్మూదీ డ్రై ఫ్రూట్స్తో అందులో వేసి చక్కగా మిక్సీ చేసుకున్నారంటే స్మూదీ రెడీ అయిపోయింది. చూడండి, స్మూదీ రెడీ అయిన తర్వాత నేను సర్వ్ చేసుకోవడం కోసం ఇలా కప్పులో వేసుకున్నానండి. 2 కప్పులు నిండా వేసుకొని తర్వాత మనం ఏదైతే పూల్ మకానా పౌడర్ తీసుకున్నామో అది వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వాటిని ఎలా వేసి బాదంని సింబల్లా వచ్చేటట్టు కట్ చేసుకొని పెట్టుకున్నాను గార్నిష్ కోసం. చాలా బాగుంది కదా. తర్వాత మేము హనీ అనేది ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశానండి. పైన హనీతో ఫుల్ఫిల్ చేశానండి. కంప్లీట్ అయిందనమాట. టేస్టీగా బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్తో మనకి కుకింగ్తో పని లేకుండా హాయిగా కడుపుకి చాలా హెల్తీగా ఉండే మనకి డ్రై ఫ్రూట్స్ బనానా స్మూదీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ ఛానల్ అనే ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేసే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.